ఇక హిందీ విషయానికి వస్తే భయ్య హిందీలో 75 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. 58 కోట్ల వరకు షేర్ అనేది ఎప్పటి వరకు వచ్చింది. అలాగే 145 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఇక్కడ ఇంకా 17 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. అలాగే 26 నుంచి 30 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. మరి హిందీ వాళ్ళు అయితే కలెక్షన్స్ నెట్ రూపంలో కొలుస్తారు భయ్య. నెట్ అయితే ఇక్కడ 115 నుంచి 120 కోట్ల వరకు నెట్ అనేది ఈ సలార్ మూవీకి వచ్చింది. మరి హిందీలో సలార్ మాత్రం అద్భుతంగా ఆడుతుంది. పాజిటివ్ రివ్యూస్ అన్ని చోట్ల కూడా అందుకుంది. ప్రతిరోజు 7 నుండి 10 కోట్ల వరకు గ్రాస్ అనేది వస్తుంది. అలాగే 7 నుండి 5 కోట్ల వరకు నెట్ అనేది వస్తుంది. ఈ విధంగా 20 నుండి 36 కోట్ల గ్రాస్ అనేది రాబట్టడం హిందీలో పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అనేది ఈజీగా అయిపోతుందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే భయ్య 75 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. ఎప్పటి వరకు 55 కోట్ల షేర్ అనేది వెనక్కి వచ్చింది. అలాగే 130 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇంకా ఇక్కడ 20 కోట్ల వరకు షేర్ అనేది రావాలి భయ్య. అలాగే 30 నుండి 35 కోట్ల గ్రాస్ అనేది రావాలి. మరి ఓవర్సీస్ లో కూడా సలార్ మూవీ బాగానే రన్ అవుతుంది కాబట్టి ఓవర్సీస్ లో కూడా ఈ సలార్ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పవచ్చు భయ్య. ఇక కన్నడ విషయానికి వస్తే 30 కోట్ల బిజినెస్ అనేది కన్నడలో జరిగింది భయ్య. మరి ఇప్పటి వరకు 22 కోట్ల షేర్ అనేది వచ్చింది. అలాగే 45 నుండి 50 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇంకా ఇక్కడ 8 కోట్ల షేర్ అనేది రావాలి భయ్య. అలాగే 14 నుండి 15 కోట్ల వరకు గ్రాస్ అనేది రావాలి. ఈ విధంగా 15 కోట్ల వరకు గ్రాస్ వస్తే కన్నడలో కూడా క్లీన్ హిట్గా నిలుస్తుంది. మరి కన్నడ నుండి పృథ్వీరాజ్ సుకుమార్ అని నటించాడు సలార్లో. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అక్కడ వాడే. మరి రెబల్ స్టార్ ప్రభాస్కి బాహుబలితో అలాగే సాహ్ అండ్ ఆదిపురుష్ రాధేశంతో మంచి క్రేజ్ ఉంది కాబట్టి కన్నడలో కూడా బ్రేక్ ఇన్ అవుతుంది. ఇక పొంగల్ హాలిడేస్ కూడా అక్కడ పనికొస్తాయని చెప్పవచ్చు. ఇక తమిళ విషయానికి వస్తే భయ్య 12 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఎప్పటి వరకు ఇంచుమించు 12 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. 25 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక్కడ ఇంకా లక్షల్లో ఒక 40 నుండి 50 లక్షల్లో అంటే ట్యాక్సెస్ వగైరా కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే తమిళనాడు ఎప్పటికే 99% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక తమిళనాడులో ఇంకా ఫికర్ చెందాల్సిన అవసరం లేదు. ఇక కేరళ విషయానికి వస్తే భయ్య 6 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక్కడ 7 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. 17 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రాఫిట్ కూడా లక్షల్లో సంపాదించారు. అంటే ఇంకా కోట్ల వరకు వెళ్ళలేదు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 3 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. ఇక 4 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. 8 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే కన్నడ, తమిళ్, కేరళ ఈ విధంగా హిందీ కాకుండా కొన్ని బెంగాల్ వంటి ఏరియాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్న చోట ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి దిక్కులను కూడా మన వాళ్ళు విపరీతంగా చూడటం వల్ల బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోయింది రెస్ట్ ఆఫ్ ఇండియాలో. ఈ విధంగా సలార్ మూవీ టోటల్గా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే ఎప్పటి వరకు 298 కోట్ల వరకు షేర్ అనేది రిటర్న్ వచ్చింది. అలాగే 613 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇంకా మనకు రావాల్సింది ఎంతంటే 49 కోట్ల నుండి 50 కోట్ల వరకు షేర్ అనేది రావాలి. అలాగే 90 నుండి 100 కోట్ల వరకు గ్రాస్ అనేది రావాలి. ఈ విధంగా 100 కోట్ల వరకు గ్రాస్, 50 కోట్ల వరకు షేర్ అనేది వస్తే ఈ సలార్ మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట వరల్డ్ వైడ్గా. అయితే మరి ఈ కలెక్షన్స్ వస్తాయి లేదనే డౌట్ మీరు పడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సలార్ మూవీకి నిన్నటితో 9 రోజుల రన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా కనీసం 2 వారాల రన్ అనేది ఉంది. అలాగే మనకు పండగ సీజన్ కూడా ఉంది కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అనేది ఈ సలార్ మూవీ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడున్న చర్చనీయాంశమైన అంశం ఏంటంటే ఈ సలార్ మూవీకి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ వస్తుందని. అయితే మరి మీరు ప్రెడిక్ట్ కనుక చేస్తే కింద ఈ సలార్ మూవీకి ఎంతవరకు గ్రాస్ వస్తుందో లాంగ్ రన్లో అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వినూత్నమైన వీడియోల కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.